హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ కిరణ్ గణేష్ ఉన్నారు. సో ఆయనని ఒకసారి ఆయన మాటలతో న్యూమరాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా టీవీ24 ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు. సో అసలు న్యూమరాలజీ అంటే ఏంటి, న్యూమరాలజీ వల్ల కలిగే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? న్యూమరాలజీ అంటే ఒక వ్యక్తికి కానీ ఒక వస్తువుకి కానీ అదృష్టకరమైన విధంగా పేర్లను మార్చి దాన్ని అదృష్టమైన లైన్లో తీసుకెళ్లడాన్ని న్యూమరాలజీ అంటారు. దాన్ని సంఖ్యాశాస్త్రం అంటారు. దానివల్ల కలిగే లాభాలు, ఒక వ్యక్తి ఎన్నో ఇబ్బందులు పడుతూ జీవితాన్ని ముందుకు వెళ్ళదీస్తూ ఉంటాడు. ప్రతి మనిషి తక్కువ శ్రమించాలి, ఎక్కువ లాభం పొందాలని కోరుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి సంఖ్యాశాస్త్రం అనేది పరిపూర్ణంగా, అంటే 100కి 100% అని నేను చెప్పను, 100కి 90.99% అనేది అదృష్టాన్ని కైవసం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. సో అటువంటి శాస్త్రాన్ని సంఖ్యాశాస్త్రం అంటారు. మీరు అడిగిన ప్రశ్నకి ఇదే నా సమాధానం. అలాగే లాభాల గురించి ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి నష్టాల గురించి చెప్పాలి. నష్టాలంటే ఒక వ్యక్తి కఠోరమైన శ్రమ చేస్తూ ఉంటాడు. పుట్టుకు నుంచి చచ్చే వరకు తను ఎంతో శ్రమిస్తూనే ఉంటాడు, కానీ లాభాలు మాత్రం చాలా తక్కువ వస్తుంటాయి. సో అటువంటి వాళ్ళకి ఇది నష్టం చేకూరుస్తుంది. ఎందుకు? అదృష్టకరమైన సంఖ్యలో పేరు లేకపోవడం వల్ల, తను చేరుకోవాల్సిన గమ్యాన్ని త్వరగా చేరుకోలేకపోవడం వల్ల కొంత నష్టాన్ని అయితే చవిచూస్తాడు, కానీ ప్రయాణం మాత్రం తనది కొనసాగుతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద న్యూమరాలజీ. సో ఇప్పుడు అదృష్టమైన రోజుల్లో పుట్టిన వాళ్ళకి అదృష్ట రోజులు అంటారు కొంతమందికి. సో పుట్టిన వాళ్ళకి ఆ అదృష్టం అనేది కలిసి వస్తుందంటారా? మంచి క్వశ్చన్. సో అదృష్టకరమైన డేట్లో పుట్టిన ఏ వ్యక్తికైనా అదృష్టం కలిసి రావాలంటే మాత్రం ఖచ్చితంగా సంఖ్యాశాస్త్రంలో ఉన్న విధంగా ఆ నెంబర్ పరంగానే అదృష్టం కలిసి వస్తుంది. పేరు, ఒక మనిషి ఒక డేట్లో పుట్టి ఒక డేట్లో అస్తమిస్తుంటారు. బిట్వీన్ ద జర్నీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ నేమ్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది. సో పలానా వ్యక్తి ఒక అదృష్టకరమైన డేట్లో పుట్టి ఒక దురదృష్టకరమైన డేట్లో చనిపోతుంటాడు, ఒక దురదృష్టకరమైన డేట్లోనే చనిపోతుంటాడు. సో అలాంటి వ్యక్తికి కూడా సంఖ్యాశాస్త్రపరంగా సూచించే నెంబర్లలో కనుక పేరుంటే అదృష్టకరమైన జీవితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాడు. సపోజ్ ఇప్పుడు 2 సంఖ్య వ్యక్తి అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎందుకంటే 2 సంఖ్యలో పుట్టిన వ్యక్తికి ఎగ్జాంపుల్, అతని ప్రయాణం అనేది చాలా కఠినంగా సాగుతూ ఉంటుంది. హానెస్టీ కోరుకుంటాడు అతను. ఒక వ్యక్తి తన దగ్గర నుంచి ఏదైనా ఒక వస్తువు కానీ డబ్బు కానీ తీసుకున్నప్పుడు అతను చెప్పిన డేట్ ఏదైతే ఉంటుందో తీసుకున్న వ్యక్తి, ఆ వ్యక్తికి ఆ సమయంలో తెచ్చి చేయాలి. లేదంటే తను ఆగ్రహితుడు అవుతాడు, సునామీని సృష్టిస్తాడు. లేదు, నా దగ్గర లేదు, నాది తప్పైంది, నన్ను క్షమించు అంటే వెంటనే శాంత గుణంతో అతను వెంటనే వాళ్ళని క్షమించే గుణం కలిగి ఉంటాడు అనమాట. కేవలం ఈగో, ఆ ఈగోని హర్ట్ చేయకుండా ఉన్నంత వరకు ఆ వ్యక్తి ఎటువంటి నష్టాన్ని చవి చూసే విధంగా చేయడు అనమాట. ఎదుటి వ్యక్తులకి లాభాన్ని కలిగించే విధంగా చేస్తాడు. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. నేను కూడా చాలా సార్లు విన్నాను న్యూమరాలజీ గురించి. సో చాలా మందికి ఏంటంటే వాళ్ళ లైఫ్ లో అదృష్టం కలిసి వస్తుంది అంటారు. సో అదృష్టమైన రోజుల్లో పుట్టిన వాళ్ళకి ఆ అదృష్టం అనేది కలిసి వస్తుంది అంటారా? ఖచ్చితంగా కలిసి వస్తుంది. అది ఎలా అంటే, అదృష్టకరమైన సంఖ్యలో పుట్టిన వ్యక్తికి దురదృష్టకరమైన సంఖ్యలో పేరుంటే మాత్రం కలిసి రాదు. అదృష్టకరమైన సంఖ్యలో పేరు ఉండాలి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 5వ తరగతి పుట్టాడు అనుకుందాం. అతని బర్త్ నెంబరు, మంత్ నెంబరు, డెస్టినీ నెంబరు అంటే టోటల్ నెంబర్ మొత్తం యాడ్ చేస్తే సింగిల్ డిజిట్కి వస్తుంది. ఆ నెంబర్ కూడా అదృష్టకరంగా ఉన్నా లేదా దురదృష్టకరంగా ఉన్నా అదృష్టాన్ని కైవసం చేసుకునే విధంగా పేరు ఉండాలి. సో చిన్నప్పుడు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలకి బారసాల అని నామ నక్షత్రాల ప్రకారం వచ్చిన నక్షత్ర ప్రకారం వచ్చిన అక్షరాల రూపంలో పేరు పెడతారు. సో అది అదృష్టకరమైన సంఖ్యలో గనక ఉండగలిగితే అతని అదృష్టం ఖచ్చితంగా కైవసం చేసుకోగలుగుతాడు. లేదు, అతని అదృష్టకరమైన సంఖ్యలో గనక పేరు లేదంటే దురదృష్టకరమైన జీవితాన్ని పొందగలుగుతాడు. కానీ లైఫ్ అన్నది అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. మీమాంస అంటారు కదా, సందిగ్ధం, ఆందోళన, ఇలాంటి జీవితాన్ని పొందుతూ ఉంటాడు. కానీ ఎందుకు నా కర్మ ఇలా జరిగింది అని విధిని వక్రీకరించే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే విధిని వక్రీకరించేలాగా అతను మాట్లాడుతున్నాడంటే అతను దురదృష్టకరమైన జీవితాన్ని పొందుతున్నట్టు అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అదృష్టకరమైన డేటు 1 సంఖ్యలో కానీ లేదా 5 సంఖ్యలో కానీ లేదా 9 సంఖ్యలో కానీ 6 సంఖ్యలో కానీ 3 సంఖ్యలో కానీ పుట్టినట్టయితే అతనికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ విధంగా? అదృష్టకరమైన సంఖ్యలో పేరు ఉండడం వల్ల అతనికి అదృష్టం కలిసి వస్తుంది తప్ప, దురదృష్టకరమైన సంఖ్యలో గనక పేరుంటే అదృష్టకరమైన సంఖ్యలో పుట్టిన ఏ వ్యక్తికి అదృష్టం కలిసి రాదు. ఇది న్యూమరాలజీ చెప్తున్నటువంటి మాట.
సో ఇప్పుడు కొంతమందికి లైఫ్లో అదృష్టం ఉంటుంది, కొంతమందికి దురదృష్టం ఉంటుంది. సో ఈ అదృష్టాన్ని దురదృష్టవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా పొందగలరు? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, ఇందాక చెప్పినట్టే. దురదృష్టకరమైన సంఖ్యలో పుట్టిన వ్యక్తి అదృష్టాన్ని కైవసం చేసుకోవచ్చు. ఏ విధంగా? అది కూడా సంఖ్యాశాస్త్రపరంగా అదృష్టకరమైన సంఖ్యలోనే పేరు మార్చుకోవాలి. సో సంఖ్య ఒకటే సరిపోదండి, అక్షరం కూడా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి ఏ అనే లెటర్తో పేరు మొదలవుతుంది. సో ఎగ్జాంపుల్ అమెరికాని తీసుకుందాం. అమెరికా ప్రపంచ దేశంలో ప్రపంచ బ్యాంకు దగ్గర అమెరికాకు ఉన్నటువంటి అప్పులు ఏ దేశానికి లేదు. అన్ని కోట్ల అప్పు ఉంది, ట్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ అనుకుంటా, ఐ థింక్, నాకు కరెక్ట్గా నెంబర్ తెలియదు. ట్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ అప్పున్నా కూడా ఇప్పటి వరకు ఆధిపత్యం పెద్దన్న అమెరికానే చేస్తూ ఉంటుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఏ, లాస్ట్ లెటర్ ఏ. అమెరికాలో ఫస్ట్ లెటర్ ఏ ఉంటుంది, లాస్ట్ లెటర్ ఏ ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఫస్ట్ లెటర్ ఏ ఉంటుంది, లాస్ట్ లెటర్ ఏ ఉంటుంది. ఇండియాలో ఫస్ట్ లెటర్ ఐ ఉన్నా చివరి లెటర్ ఏ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఏ లెటర్ అనేది ఎండ్ అవుతుందో ఒక మనిషికి కానీ, ఒక వస్తువుకి కానీ, ఒక కంట్రీకి కానీ, ఒక ప్రాంతానికి కానీ, అది ఎంత ఎత్తు ఎదిగినా కూడా కింద పడనివ్వకుండా జాగ్రత్తగా పరిరక్షించి కాపాడుతూ ఉంటుంది ఏ అనే లెటర్. సో ఆ విధంగా దురదృష్టకరమైన సంఖ్యలో పుట్టిన వ్యక్తులు, దురదృష్టాన్ని అనుభవిస్తున్న వ్యక్తులు సంఖ్యాశాస్త్ర పరంగా అదృష్టకరమైన జీవితాన్ని పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా న్యూమరాలజీలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అనుసరించి అదృష్టకరమైన సంఖ్యలో పేరు మార్చి దాన్ని వాళ్ళు పాటిస్తే, తూచా తప్పకుండా పాటిస్తే మాత్రమే సాధ్యమవుతుంది, లేకుంటే సాధ్యపడదు. సో సార్, నాకు ఇప్పుడు ఒక డౌట్ అయితే వచ్చింది. ఇప్పుడు న్యూమరాలజీలో అసలు బెస్ట్ నెంబర్స్ ఏంటి? సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యాక్టర్స్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పోనీ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా సరే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళలో ఎవరికైనా ఆ అదృష్టం అనేది ఉందా? సో దాని గురించి మీరు ఏం చెప్తారు? మంచి క్వశ్చన్. ఒక పొలిటీషియన్ తీసుకోమంటున్నారు, అతను ఒక యాక్టర్స్ని తీసుకోమంటున్నారు, ఎనీవన్ స్పోర్ట్స్ పర్సన్ కానీ, లేదా ఇంకా నా మామూలు సివిలైజేషన్ పర్సన్ పీపుల్ని కూడా తీసుకోమంటారు. ఓకే, నలుగురు గురించి చెప్పే ముందు ఫస్ట్ మూవీస్ గురించి తీసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్గా ఉండేదండి. ఎప్పుడైతే శివశంకర్ వరప్రసాద్గా ఉన్నప్పుడు తను పడ్డ స్ట్రగుల్స్ అంతా ఇంత కాదు. సో ఆయన పేరు ఆంజనేయ స్వామి కళలోకి వచ్చి చిరంజీవిగా మార్చుకోమని ఆయన చెప్పారు, పెట్టుకున్నారు, సక్సెస్ సాధించారు. కానీ చిరంజీవి అనే పేరు ఆయన పెట్టుకున్న తర్వాత కూడా ఏదో ఒక మూవీలో తన మీద విష ప్రయోగం జరిగింది. ఈ విషయం పేపర్లో కూడా వచ్చింది, అది గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది, చూడండి. సో చిరంజీవి అనే పేర్లో కూడా నేమ్ నెంబర్ 35 ఉంటుందండి. 35, 3 గురువు, 5 బుధుడు, వీళ్ళ కాంబినేషన్లో శాటర్న్ 8 అనే నెంబర్కి వస్తుంది. సో దాని ద్వారా విషప్రయోగం జరిగింది. ఇది క్లియర్ కట్గా సంఖ్యాశాస్త్రంలో నేను చదువుకున్న గ్రంథంలో ఉంది కాబట్టి నొక్కి ఒక్క నుంచి చెప్తున్నానండి. ఎప్పుడైతే చిరంజీవి గారు మెగాస్టార్ అనే బిరుదు సాధించారో అది నేమ్ నెంబర్ 23, 5 కిందకు వస్తుంది. సో అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదండి. అత్తక యముడు అమ్మాయిక మొగుడు అనే మూవీతో 1,25,00,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నారని నేను చిన్నప్పుడు, నా చిన్న ఏజ్లో నేను విన్న మాట అది గుర్తుండి చెప్తున్నాను. బిగ్ బి అంటే అమితాబ్ బచ్చన్ గారు కూడా బాలీవుడ్లో సూపర్ యాక్టర్, సూపర్ స్టార్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారు కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ చిరంజీవి గారి వైపు చూశారు. అంటే ఏంటి? ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి ఎంతో కఠోర శ్రమతో, స్వయం కృషితో పైకొచ్చి ఇంత స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే ఇట్స్ మేబీ ప్యూర్ లక్. సో ఆయన కఠోర శ్రమ ఉంది, దానికి తగ్గట్టుగా మెగాస్టార్ అనే బిరుదు రావడంతో తిరిగి చూసుకోలేనంత స్థాయికి చేరుకోగలిగారు. ఆయన తర్వాత వాళ్ళ తమ్ముడు గారు కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, వాళ్ళ మేనల్లుడు కానివ్వండి, ఇప్పుడు వస్తున్న అల్లులు కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా ఆయన దారిలోనే, ఆయన పూలబాటల పరిస్తే నడుచుకొని వచ్చిన వాళ్ళు. సో వీళ్ళు కూడా ఎన్ని ఆషామాషి యాక్టర్లు కాదండి. యాక్టింగ్ చేయాలంటే ఎంతో విశిష్టత కలిగినటువంటి నైపుణ్యం ఉండాలి కదా. సో వాళ్ళందరికీ అది ఉంది, అందరూ చేరుకున్నారు, ఆ స్థాయి చూస్తున్నారు ఇప్పుడు. సో మనము చూస్తున్నాం. సో రామ్ చరణ్ గారు ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు, ఓకేనా. అందులో యాక్ట్ చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్. ఎందుకు? ఓకే, జూనియర్ ఎన్టీఆర్ అనే పేరులో కూడా జేఆర్ ఎన్టీఆర్ అనేది నేమ్ నెంబర్ 14 అండి, అది కూడా 5. 20th పుట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క డెస్టినీ నెంబర్ కూడా 5. మెగాస్టార్ గారి డెస్టినీ నెంబర్ 5. అలాగే నందమూరి బాలకృష్ణ గారి డెస్టినీ నెంబర్ 5.
ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, వీళ్ళ డెస్టినీ నెంబర్ కానీ, బర్త్ నెంబర్ కానీ 5లోనే ఉంటుంది. మీరు సెర్చ్ చేసుకొని చూడండి. నేను క్లియర్ కట్గా డేట్లు చెప్పలేకపోతున్నా కరెక్ట్గా ఇప్పుడు. ఎందుకు అంటే నేను సెర్చ్ చేయలేదు వాళ్ళ గురించి, కానీ ఖచ్చితంగా ఆ డేట్లే ఉంటాయి. ఎస్ఎస్ రాజమౌళి గారి నేమ్ నెంబర్ 32, అది కూడా 5 సంఖ్యలోనే ఉంది. ఆ విధంగా పొలిటీషియన్లో తీసుకుంటే నందమూరి రామారావు గారి నుంచి అందుకున్నటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు నేమ్ నెంబర్ కూడా 5 కిందకే వస్తుంది. సో ఎక్కువగా మీరు అన్నటువంటి ఈ ప్రశ్నలో 5 అనే సంఖ్యకి ప్రత్యేకమైన రూలర్ అనే నెంబర్ ఉంటుంది. 46 అనే నెంబర్, 1 అనే నెంబర్ కూడా రూలర్ అనే నెంబరే ఉంటుంది. ప్రపంచంలో వీళ్ళు తప్ప వేరే వాళ్ళు రూల్ చేస్తున్నారంటే అతి కొద్ది మంది 3 సంఖ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. రాజతంత్రి కలిగినటువంటి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అది 3 సంఖ్యకు సంబంధించి ఉంటుంది. సో ప్రియాంక గాంధీ గారు 12th పుట్టారు, 12వ తారీఖు. సో అది వచ్చి ఒక నెగిటివ్ నెంబర్ అనమాట. ఆ డేట్లో పుట్టిన మ్యాక్సిమం పీపుల్స్లో చాలా అరుదుగా మాత్రమే తల్లిదండ్రులు బతుకుంటారు వాళ్ళకి. లేదు అంటే మ్యాక్సిమం ఎవరినన్నా మన మీ చుట్టుపక్కల వాళ్ళని పరిశీలించి చూస్తే 12వ తారీఖు పుట్టిన వ్యక్తులకి 12 ఏళ్ల వయసులో కానీ, లేదా 21 సంవత్సరంలో కానీ, లేదా 30 సంవత్సరం వచ్చే లోపల, అంటే 30 సంవత్సరం అంటే మరీ కొంచెం చాదస్తం లాగా అనిపిస్తుంది, కానీ 21 లేదా మినిమం 12th ఇయర్లో ఖచ్చితంగా పేరెంట్స్లో ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది. అది జరిగింది. ప్రియాంక గాంధీ గారి విషయంలో రాజీవ్ గాంధీ గారు చనిపోవడం జరిగింది. ఓకేనా? సో క్యాల్కులేషన్ చేసుకోవాలంటే మీరు విడమర్చి ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. న్యూమరాలజీ అనేది వ్యక్తుల యొక్క సమాచారాన్ని బట్టే ప్రారంభించారు. వ్యక్తులు ఉన్నారు కాబట్టే సంఖ్యాశాస్త్రాన్ని సృష్టించారు. సో ఇందాక చెప్పినట్టు మనము పొలిటీషియన్స్ గురించి చెప్పుకున్నాం, అలాగే మూవీ యాక్టర్స్ గురించి చెప్పుకున్నాం, బాలయ్య గారి గురించి చాలా తక్కువ చెప్పుకున్నాం, నందమూరి బాలకృష్ణ గారి గురించి. సో ఆయన చరిత్ర ఇప్పటివరకు ఆయన సృష్టించిన చరిత్ర ఆషామాషి కాదు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూనే ఉన్నారు. సో బాలయ్య అభిమానులందరికీ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నా. సో భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందండి, ఇది గుర్తుపెట్టుకోండి. బికాస్ ఆఫ్ ఆయన డెస్టినీ నెంబర్ 5 ఉండడం వల్ల నందమూరి బాలకృష్ణ అనే పేరులో 55 ఉంది, 55 ఉంటుంది మాస్టర్ నెంబర్. సో బాలకృష్ణ అనే నెంబర్ మళ్ళీ అది 26కి వస్తుందండి, 26 సాటర్న్ నెంబర్. ఇది ఒక్కటే కొంచెం నెగిటివ్ నెంబర్ అనమాట. అంటే తనకి స్నేహితులే శత్రువులుగా మారుతారు. సో గతంలో ఒక గన్ ఫైర్ ఒకటి జరిగింది. సో బికాస్ ఆఫ్ దట్ బాలకృష్ణ అనే పేరులో 26 అనే నెంబర్ ఉండడం వల్ల అది జరిగింది. సో నేను చాలా పేర్లు రీసెర్చ్ చేశాను. సో అలాగే వీరేందర్ సెహ్వాగ్ గారు, రోహిత్ శర్మ గారు, చాలామంది ఇండియన్ క్రికెట్లో కూడా న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు. సో ఎప్పుడైతే వీరేందర్ సెహ్వాగ్ గారు ఎప్పుడైతే న్యూమరాలజీని ఫాలో అయ్యి డబుల్ సెంచరీ కొట్టాడో, ఆ వెంటనే రోహిత్ శర్మ ఆ వ్యక్తి కూడా 3 డబుల్ సెంచరీలు కొట్టాడు. సో ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ డబుల్ సెంచరీలు చాలా మంది ఫాస్ట్గా కొట్టారు. వై? బికాస్ సో నేమ్ నెంబర్లో వాళ్ళ జెర్సీ మీద ఒక నెంబర్ ఉంటుందండి. ఆ నెంబరు వాళ్ళ బర్త్ నెంబర్ కానీ డెస్టినీ నెంబర్ కానీ సింక్ అయి ఉంటుంది. తద్వారా వాళ్ళకి అదృష్టం కైవసం అవుతుంది. సో ఆ గ్రహం ఈ గ్రహానికి, అంటే ఒక మనిషి పుట్టిన గ్రహ సంకేతానికి ఉన్నటువంటి నెంబర్తో ఈ జెర్సీ నెంబర్ యాడ్ అవ్వడం వల్ల ఒక పవర్ఫుల్ ఎనర్జీ వస్తుంది. సో దాని ద్వారా అదృష్టాన్ని కైవసం చేసుకుంటారు. సో ఎట్టకేలకు ICC T20 వరల్డ్ కప్ ఇండియా కొట్టడం ఇండియన్ ఫ్యాన్స్కి, క్రికెట్ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ప్రెజెంట్ ఉన్న కాలంలో నేను చాలా వీడియోస్లో కానివ్వండి, లేదంటే చాలా మంది నోటంట విన్నాను, ఎస్ లెటర్ పెట్టుకున్న వాళ్ళకి కలిసి రాదు, అలాగే వాళ్ళు దురదృష్టవంతులు, వాళ్ళ లైఫ్లో ఎదగలేరు అని చెప్పి వింటూ ఉన్నాను. అసలు ఈ ఎస్ లెటర్ పెట్టుకున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్ ఏంటి, అసలు ఏంటి, దీని గురించి ఏమైనా చెప్పగలరా? 90% పైనే చెప్పగలుగుతానండి. బికాజ్ ఇందాక చెప్పుకున్నాం, T20 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది, సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. ఎస్ లెటర్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నన్ని రోజులు ఇప్పటి వరకు ICC ఛాంపియన్షిప్ కొట్టలేదు ఇంతవరకు. కరెక్టేనా? ఒకసారి ఆలోచించుకోండి, గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. కరెక్ట్గా వాళ్ళ దురదృష్టకం ఏంటంటే ఆ ఎస్ లెటర్ లాగేస్తుంది, డబుల్ ఇంజన్ లెటర్ అనమాట. అది 2 తలల పాము లాంటిది. ఆ కారణం చేత అదృష్టం వైపు ముందుకెళ్తుంటే వెనక నుంచి ఇంకొక తల లాక్కొని వస్తుంది, అక్కడికి వెళ్ళనివ్వదు. సిలోన్గా ఉన్నప్పుడు అక్కడి నుంచి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్స్ జరిగేవి. ఎప్పుడైతే శ్రీలంకగా మారిందో ప్రపంచ అప్పుల్లో అగ్రగామిగా నిలబడింది శ్రీలంక. ఓకేనా? అలాగే సీతాదేవి గారి నుంచి మొదలు పెడతాను. ఇప్పుడు సీతమ్మ తల్లి ఎస్ లెటర్తో పేరు ఉండడం వల్ల, సో మళ్ళీ జానకి దేవి అని ఇంకొక పేరు ఉండడం వల్ల ఈ 2 లెటర్ల గురించి కూడా చెప్తాను, కానీ ఫస్ట్ ఎస్ లెటర్ గురించి చెప్తాను. సో అరణ్యవాసానికి వెళ్ళారు.
అరణ్యవాసంలో శ్రీరామచంద్ర మహాప్రభుని చూసినటువంటి శూర్పణఖ మనసుబడి శ్రీరామచంద్రుడిని నన్ను వివాహం అడు అని అడగడం వల్ల, లేదు నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నా సహధర్మచారిని ఇక్కడే ఉంది, నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, అతన్ని అడిగి చూడు అని చెప్పడం వల్ల తను అడుగుతుంది. ముక్కు చెవులు కోసి పంపించాడు సీతాదేవి గారు మరిది శూర్పణఖని కోసి పంపించారు. సో ఆ ఎస్ లెటర్తో వాళ్ళిద్దరికి పడిన కష్టాలు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు జనరేషన్ తెలియకపోయినా గూగుల్లో సెర్చ్ చేసినా లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది, ఆన్సర్స్ చూడొచ్చు. సో అలాగే మహానటి సావిత్రిదేవి గారు ఎస్ లెటర్తో పేరుందండి. ఎన్నో చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డారు. సో యాక్ట్రెస్గా తను ఒక అగ్రగామి కథానాయికగా ఎస్వి రంగారావు గారు, నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇంకా ఎంతో మంది ఉన్న నటీనటులు కూడా ఆవిడ సీన్లో యాక్ట్ చేస్తున్నారంటే సీన్ పేపర్ చూసుకొని యాక్ట్ చేసేవాళ్ళని నేను విన్నాను. సో అంతటి ఘన చరిత్ర, అంతటి స్థాయి ఉన్న నటి కూడా చిట్ట చివరి రోజుల్లో ఎలా చనిపోయారో కూడా మీకు తెలుసు. ఓకేనా? అలాగే హీరోయిన్ సౌందర్య గారు బీజేపీ ప్రచారం కోసం, అంటే నేను పార్టీ పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే బీజేపీలో కూడా జే ఉంది, ఆ కారణం చేత చెప్తున్నాను. సో ప్రచారానికి వచ్చినప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో ఆవిడ మరణించారు బికాస్ ఆఫ్ ఎస్ లెటర్. సో సీనియర్ యాక్టర్ సుమన్ గారు ఉన్నారు, ఆయన పేరులో ఎస్ లెటర్ ఉండడం వల్ల సో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. శ్రీహరి గారి గురించి నేను పూర్తిగా తెలియదు, కానీ శ్రీహరి గారి పేరులో నేను ఆయన రీసెర్చ్ చేసినప్పుడు క్యాన్సర్ అనే జబ్బు వస్తుందని నేను ముందుగానే చెప్పాను కొంతమందికి, నా పరిధిలో ఉన్న వాళ్ళకి. అప్పుడు ఇంత ప్రాచుర్యత లేదు, యూట్యూబ్ లేదు, సోషల్ మీడియా లేదు, లేదా అప్పటికే ప్రాచుర్యం జరిగేది. సో అది పక్కన పెడితే ఆ ఎస్ లెటర్ ఆవిడ శ్రీహరి గారు భార్య శాంతి గారు, కానీ డిస్కో శాంతిని పెరగడం వల్ల కాస్త స్టెబిలిటీగా ఉన్నారు. కానీ ఎస్ లెటర్ వల్ల ఒక సైకిక్ డిజార్డర్కు గురవుతారు ఎస్ లెటర్తో కొంతమంది పీపుల్స్, అందరూ కాదండి. కఠోరమైన శ్రమపడి సక్సెస్ సాధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ సత్యం రామలింగరాజు గారు ఉన్నారు. 4 కంప్యూటర్లతో హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించిన వ్యక్తి ప్రపంచ దేశాల్లో ఎన్నో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేంత స్థాయికి ఎదగగలిగారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీకు తెలుసు. మేటాస్ అనే ఒక సంస్థని సత్యంని తిరగేసి పెట్టడం వల్ల అని అందరూ అంటున్నారు, కానీ మేటాస్ అని పెట్టడం వల్ల సత్యం అనే దాని వల్ల కాదు, సత్యం రామలింగరాజు అనే పేరులో ఒక దోషం ఉండడం వల్ల సో ఆయన ఒక స్కామ్లో ఇరుక్కున్నట్టు. సో ఆధారాలు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు, రిలీజ్ అయ్యారు, అది మన తర్వాత సంగతి. కానీ ఎవరి పేర్లో అయితే ఎస్ లెటర్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ హెడ్ ఉండడం వల్ల అదృష్టం వైపు వెళ్తున్న రివర్స్ వైపు తీసుకెళ్ళిపోయే అక్షరం ఎస్ లెటర్. కాబట్టి ఆ ఎస్ లెటర్లో ఎవరైనా పేర్లు చెప్తే నేను ఫస్ట్ పేరు మార్చుకోవాలని సజెస్ట్ చేస్తాను. ఓకేనా? అలాగే సుశాంత్ సింగ్ రాజ్పూత్, శ్రీదేవి గారు బాత్రూమ్ టబ్లో చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఒకరే ఉన్నారు కదండి. సో బాత్రూంలో ఎంత డ్రింక్ చేసి ఉన్నా కూడా ఎవరైనా సరే నీళ్లు ముఖం మీద చల్లితే పైకి లేస్తారు, కానీ బాత్రూంలో పడి చనిపోయారు. సో ఒక రీజన్, మెడికల్ రీజన్ ఏంటి? షుగర్ లెవెల్స్ తగ్గిపోయింది, పడిపోయారు, చనిపోయారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఆ సందర్భంలో ఎందుకు అలా జరిగిందంటే ఈ న్యూమరాలజీ ప్రకారం నేను చెప్తున్నటువంటి మ్యాటర్ ఎస్ లెటర్ వల్ల. అంటే అందరిని భయపెట్టడానికి అయితే కాదండి. వాస్తవంగా సంఖ్యాశాస్త్రంలో ఎంత పెద్ద సమస్య అయినా చాలా సిల్లీ క్వశ్చన్ అవుతుంది. సో రెమెడీ ఉంది. సో దీన్ని అనుసరించి అదృష్టకరమైన అక్షరాల్లో పేరు పెట్టుకుంటే, అదృష్టకరమైన సంఖ్యలో పేర్లు పెట్టుకుంటే ఖచ్చితంగా అదృష్టాన్ని పొంది అభివృద్ధిలో ఉంటారు. లేదంటే కష్టపడుతూ ఎప్పటికో చేరుకోగలుగుతారు, చిట్ట చివరి వరకు చేరుకోగలుగుతారు. లాంగ్ టైం. సో షార్ట్ టర్మ్ లో సక్సెస్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవాలన్నా కూడా అదృష్టం అనేది తోడు ఉండాలి. మన స్వర్గీయ ఏఎన్ఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. నేను ఒక చోటుకి వెళ్ళాను, అక్కడ ఎవరో ఒక డైరెక్టర్ ఆయన చూడబట్టి, ఆయన అందులో క్యారెక్టర్ పెట్టబట్టి, ఆయనకు అదృష్టం పట్టబట్టి ఆయన యాక్టర్ అయ్యారని చెప్పారు. సో అదృష్టం అనేది ఆయన చెప్పారు. అలాగే మోహన్ బాబు గారు కూడా అదృష్టాన్ని నమ్ముతారు. ఆయన పేరు కూడా భక్తవత్సలం నాయుడు అనే పేరుతో ప్రారంభమై మోహన్ బాబుగా పేరు మార్చుకోవడం వల్ల తనకు ఒక సక్సెస్ సాధించుకోగలిగారు. సో కాలక్రమేణా ఆ సక్సెస్ని అలాగే నిలుపుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అది అదృష్టకరమైన సంఖ్యలో ఉన్న కొన్ని సందర్భాల్లో అనానుకూలమైన రోజుల్లో ఒక నెగిటివ్ పని మనం తెలియకుండా చేస్తాం కదా, ఆ తెలియని పని ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఆ పునరావృతం కాకుండా ఉండాలంటే సంఖ్యాశాస్త్రంలో ఒక చిన్న రెమెడీ ఉంది. దాన్ని ఫాలో అయితే మళ్ళీ యథాస్థానానికి చేరుకోగలుగుతారు.
సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఎస్ లెటర్ ఉన్న వాళ్ళు అంతా నేమ్ చేంజ్ చేసుకుంటే వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారని మీరేమన్నా అట్లా? ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను. ఎస్ లెటర్ ఎవరైనా ఉన్నాయండి, పేర్లు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మొదటి అక్షరం ఎస్ లెటర్తో పేరు ఉండకూడదండి. ఉంటే చాలా మంది ఇబ్బందులు పడతారు. అదే మనం రీసెంట్గా అంటే జనరేషన్లో చూసుకుంటే అందరి నేమ్స్ స్టార్టింగ్ సాయి ఎస్తో స్టార్ట్ అవుతుంది. సో అలా ఎస్తో సాయితో స్టార్ట్ అయిన వాళ్ళకి ఎక్కువగా కలిసి రాలేదని కూడా నేను విన్నాను. షర్మిల గారు తీసుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు సిస్టరు షర్మిల గారు ఉన్నారు. సో తను ఫస్ట్ టైం ఆశపడ్డారు, ఎంపీ టికెట్ ఇస్తారు అనుకుని, ఏదో సంథింగ్ ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు కూడా ఆవిడ ఓడిపోయారు. సపోర్ట్ వచ్చినా కూడా ఆవిడ ఓడిపోయారు. సో ఎస్ లెటర్తో చాలా మంది లైఫ్లు అనేది తలకిందులు అవుతూ ఉంటాయండి. తమిళనాడులో శశికళ గారు కానివ్వండి, సుశాంత్ సింగ్ రాజ్పూత్, సో తన పేరు ఎస్ లెటర్ ఉంది. సల్మాన్ ఖాన్ గారు, షారుఖ్ ఖాన్ గారు, సంజయ్ దత్ గారు. ఎగ్జాంపుల్ మీరు ఈ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, మన దైనందిక జీవితంలో వాళ్ళందరితో మనం ట్రావెల్ అవుతుంటాం, ఇంటరాక్ట్ అయి ఉంటాం. ఏది గూగుల్ ద్వారాను, మూవీస్ ద్వారాను సెర్చ్ చేస్తుంటాం కాబట్టి తెలుస్తుంది. కాబట్టి ఇది వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే. దీనికి ఎటువంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అయితే నేను చెప్పట్లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సంఖ్యాశాస్త్రం ద్వారా ఎస్ లెటర్తో మొదటి అక్షరం ఎవరికైనా పేరులో ఉంటే నేను ఆ పేరు తీసేయడానికే ప్రయత్నిస్తానండి. నచ్చ చెప్తాను. లేదు కాదు కూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎస్ లెటర్తో స్టార్ట్ చేసే ముందు వాళ్ళ ఇంటి పేరును ముందు చేర్చి కరెక్షన్ చేస్తాను. అది కూడా హార్మోనీ లెవెల్స్లో, అంటే హార్మోనీ సిస్టమ్ అనేది ఉంటుంది కదా, సారీగామ పదానిసా అనే దాంట్లో, అది ఏ పొజిషన్లో ఏ లెటర్ రావాలని దాని ప్రకారం కరెక్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ నేను కరెక్షన్ చేసినటువంటి ఆ పేరు ఏదైతే ఉందో అప్డేట్ చేసుకోవచ్చు. నేను నోటిఫికేషన్ గజెట్ ఇచ్చి అప్డేట్ చేసుకొని అదే పేరుతో కొనసాగించవచ్చు మీరు. కాకపోతే అలా చేయకూడదు, నాకు అవసరం లేదనుకున్న వాళ్ళు కూడా మామూలు నార్మల్గా అఫీషియల్గా ఉన్న ఆ పేర్లు అలాగే ఉంచుకొని అన్అఫీషియల్గా ఈ పేరు నేను చెప్పిన విధంగా పాటిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా అదృష్టాన్ని కైవసం చేసుకొని లైఫ్ని చక్కగా లీడ్ చేస్తారు. సరే, ఇప్పుడు సంఖ్యాశాస్త్రం ప్రకారం మీరు ఎవరెవరికి పేర్లు పెట్టవచ్చు, లేదా మార్చవచ్చు, లేదా చక్కదిద్దగలరు. సో దీని గురించి వివరించిస్తారు కొంచెం ఎట్లా? తప్పకుండా అండి, నా పని అదే కదా. ఎప్పుడైతే పుట్టిన పిల్లలకి జ్యోతిష శాస్త్రం ప్రకారం పేర్లు పెట్టింటారో తల్లిదండ్రులు, వారు అదృష్టకరమైన సంఖ్యలోకి పేరు మార్చాలన్నమాట పిల్లలకి. ఆ విధంగా మార్చగలిగితే పిల్లల భవిష్యత్తు వాళ్ళు వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే అదృష్టకరమైన జీవితంలోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళకు ఒక లైన్ అనేది సుగమం అవుతుంది. అంటే లైన్ అంటే దారి. ఆ దారిలో వాళ్ళు వెళ్తుంటే ఎన్నో ద్వారాలు ఎదురుపడతాయి. అదృష్టం అనే కీ చేతిలో ఉంటే ఏదో ఒక డోర్ ఓపెన్ అవుతుంది. కొంతమందికి ఫస్ట్ కీ ఓపెన్ అవ్వచ్చు, కొంతమందికి లాస్ట్ కీ ఓపెన్ అవ్వచ్చు. లాస్ట్ కీ ఓపెన్ అయిందంటే అది అదృష్టకరమైన సంఖ్య కాదు కదా. అదృష్టమైన కీ చేతిలో ఉంటే ఆఖరి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మొదటి వరుసలోనే మనం ఆ కీ ఓపెన్ చేసుకొని మనకి ఇష్టమైన మార్గంలో దూసుకెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా ఏ వ్యక్తికైనా సరే అదృష్టకరమైన విధంగా సంఖ్య ఉన్న విధంగా పేరు కరెక్షన్ చేయగలిగితే వారి జీవితాన్ని ఖచ్చితంగా సంఖ్యాశాస్త్రం ద్వారా నేను మార్చినట్టు అవుతుంది. కానీ మార్చేది నేను కాదు, సంఖ్యాశాస్త్రమే. నేను ఒక నిమిత్తం మాత్రం అంతే. ఓకేనా? ఇప్పుడు జనరల్గా ఎవరికి ఏ అక్షరాలు ఉంటే కలిసి వస్తుంది లేదా అదృష్టం వరిస్తుంది వాళ్ళకి? కొన్ని సంఖ్యాశాస్త్రంలో అదృష్టకరమైన లెటర్స్ ఇంపార్టెంట్ రెండు ఉంటాయి. ఒకటి ఎఫ్, రెండు పి. సో అందరికీ ఇది వర్తించదు. చాలా అతి తక్కువ మందిలో అదృష్టకరమైన సంఖ్యలో పేరు ఉన్న వాళ్ళకి ఈ అక్షరం ఉపయోగపడుతుందని చాలా మందికి సందిగ్ధంలో ఉంటారు, అనుమానం ఉంటుంది. ఎఫ్ పి అనేది ఈ రెండు ఒకే సంఖ్యకి ఒకే నెంబర్కి చెందినటువంటి అక్షరాలు. సాటర్న్ అనమాట, శనీశ్వర స్వామి. పి అక్షరానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి పేరే తీసుకోవచ్చు. సో అంతకుముందు ఆయన పేరు కళ్యాణ్ బాబు అని ఉంటుంది, అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీలో. సో ఎప్పుడైతే పవన్ అని యాడ్ అవ్వడం వల్ల మళ్ళీ పవన్ అనే పేరులో వి అనే ఉండదండి, డబ్ల్యూ ఉంటుంది. సో ఆ డబ్ల్యూ వల్ల కూడా ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే శత్రువులను కూడా సమభావనతో చూసి శాంతంగా మాట్లాడి కట్టడి చేసే శక్తి సామర్థ్యాలు పవన్ అనే పేరు, డబ్ల్యూ అనే పేరులో ఉంటుంది. సో అది ఆ డబ్ల్యూ అనే లెటర్ పవన్ కళ్యాణ్ గారి పేరులో ఉంది. పి లెటర్తో పాపులర్ అయ్యారు. పి లెటర్తో ఎవరినైనా తీసుకోండి పాపులర్ అవుతారు, కంపల్సరీ అవుతారు. కానీ అది అదృష్టకరమైన డేట్లో పుట్టి అదృష్టకరమైన సంఖ్యలో ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. లేదంటే పవన్ కళ్యాణ్ గారి జీవితం కూడా ఆషామాషి కాదండి. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ సినిమా నుంచి చాలా కఠోరమైన శ్రమ పడుతూ ఆ స్థాయికి చేరుకోవడం అనేది చాలా అరుదైన విషయం, గొప్ప విషయం. సో అలాగే పాలిటిక్స్లో కూడా 10 సంవత్సరాలు 10 years ఎన్నో అవమానాలు,
ఎక్కడికక్కడ అడ్డంకులు వాటిని అన్నింటినీ దాటుకుంటూ స్టెబిలిటీగా ఒక మాట మీద నిలబడలేదు అని ఎన్నో వాదనలు మనం వినే ఉంటాం కదా. ఎంతో మంది ఎన్నో విధాలుగా వాదిస్తూనే ఉన్నారు. ఆయన విభేదించిన వాళ్ళు ఉన్నారు, ఆయన వదిలిపెట్టిన వెళ్ళిన వారు ఉన్నారు. సో ఆయన ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు సాధించారు, రుజువైపోయింది. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ బికాస్ పవన్ కళ్యాణ్ గారి పేరులో ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది 34 అండి. ఆయన పాలిటిక్స్కి రాకముందు నాకు తెలిసినటువంటి నా స్నేహితులు, అత్యంత సన్నిహితులకు మాత్రం చెప్పాను, ఆయన ఖచ్చితంగా అన్ని తెగించి పాలిటిక్స్లోకి వస్తారని చెప్పాను. నవ్వుకున్నారు వాళ్ళందరూ. సో ఆ తర్వాత కొద్ది నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ట్రావెల్ అనేది అందరికీ తెలుసు. సో జనసేన అనే పార్టీలో జే అనే అక్షరం ఉందండి. అందుకు ఖచ్చితంగా జనసేనను కూడా బ్లేమ్ చేస్తూనే ఉంటారు, జే అనే లెటర్ ఉండడం వల్ల. సో పవన్ కళ్యాణ్ గారు జే అనే అక్షరం సంఖ్యాశాస్త్ర పరంగా ఒక నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది. సో ఈ ప్రస్తావనని మీ దగ్గర తీసుకురావాలని చాలా ప్రయత్నించానండి, చాలా మందిని సంప్రదించాను. కానీ ఏ ఒక్కరు మీ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కానీ మిమ్మల్ని కల్పించాల్సిన అవకాశం కానీ రానివ్వలేదు నాకు. సో మీకు చాలా కొంచెం దగ్గర వ్యక్తికి కూడా నేను ఒక లెటర్ అందించాను, ఆయన కూడా మీకు ఆ లెటర్ చేరవేయలేదు మీకు. సో మేబీ దీనివల్ల వాళ్ళకి ఏదన్నా నెగిటివ్ జరుగుతుందేమో, దీనివల్ల ఆయనకున్నటువంటి వాళ్ళిద్దరి మధ్యన ర్యాపో తగ్గుతుందేమో అనే భావన కూడా అయిండొచ్చు. సో వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. సమయం వచ్చేంత వరకు ఎవరైనా ఎదురు చూడాలి. సో ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా జే అక్షరం గురించి, జనసేన పార్టీలో ఉన్నటువంటి జే అక్షరం గురించి కూడా విన్నవిస్తున్నాను. ఇది మీ వరకు వస్తే చాలా సంతోషం, ఎందుకంటే మీరు ఆస్ట్రాలజీని నమ్ముతారు. సో అలాగే న్యూమరాలజీ నమ్మమని నేను చెప్పట్లేదండి. న్యూమరాలజీ మీద నమ్మకం ఉంటే సో ఈ నెగిటివ్ లెటర్స్ ఉన్నటువంటి వాటిని కరెక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే పిఠాపురంలో మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి నేను మీ తరపున ఉచితంగా పేర్లు కరెక్షన్ చేయడానికి, లేదా పేర్లు మార్చడానికి, లేదా పుట్టే పిల్లలకి పేర్లు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాను. అది మీరు యాక్సెప్ట్ చేస్తేనే జరుగుతుంది. సో నేను వచ్చి చేసినా అది ఆ క్రెడిబిలిటీ నాకు వస్తుంది. కానీ ఒక మహత్తరమైన వ్యక్తిగా ఎన్నో త్యజించి అవమానాలు ఎదుర్కొని కన్న తల్లిని ముందు తిట్టినా కూడా మీరు కాస్త నిగ్రహించుకొని ఇంత స్థాయికి వచ్చారంటే ఇలాంటి వ్యక్తి కాకుండా నేను ఎవరికి చేయాలి? సో కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి, సో ఆ నియోజకవర్గంలో ఎవరైనా సరే ఆయనకు ఓటు వేయని వ్యక్తి కూడా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఆయన నియోజకవర్గం అయింది, ఆయన గెలిచారు కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా సంఖ్యాశాస్త్ర పరంగా నేను ఫ్రీగా పేర్లు కరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ కమ్యూనిటీ అయినా పర్లేదండి, సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి మీరు కనుక కరెక్షన్ చేసుకోగదలుచుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి. వారు అనుమతిస్తే వారు అనుమతితో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో కళ్యాణ్ గారు, నాకు ఒక్క చిన్న డౌట్ అయితే వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ గారి పేరులో పి అనే అక్షరం ఉంది. సో అది ఉంటే ఆయనకి కలిసి వస్తుంది అని చెప్పి అన్నారు. సో అది ఆయన 10 ఏళ్ళు అయింది ఆయన జనసేన పెట్టి రాజకీయాల్లోకి వచ్చి. మరి పవన్ అనే అక్షరం ఉన్నప్పుడు ముందల నుంచే స్టార్టింగ్లోనే అదృష్టం అనేది ఉండాలి కదా, ఇంత 10 years గ్యాప్ ఎందుకు తీసుకుంది? ఇందాక చెప్పుకున్నాం కదండి, ఫస్ట్ ఆయన పేరు కళ్యాణ్ అని ఉన్నది, ఆ తర్వాత పవన్ అని యాడ్ అయింది. పవన్ అని యాడ్ అవ్వడం వల్ల అది కాస్త ఆలస్యంగా ప్రయాణం సాగింది. ఇప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటారండి, ఆ ఫీవర్ తగ్గడానికి ఆ టాబ్లెట్ వెళ్ళాలి కదండి, బాడీలో వెళ్ళి స్ప్రెడ్ అవ్వాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా, అంటే హార్ట్ పంపింగ్ జరిగి నరాల్లో ప్రవహించిన తర్వాత ఆ ఫీవర్ అనేది క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కొద్దిగా నెమ్మదిగా. అలాగే ఈ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అయిపోయింది. ఎఫ్ లెటర్ గురించి కూడా చాలా ఫేమస్ పీపుల్ ఎఫ్ లెటర్తో, మనకి తెలుగు పీపుల్లో తక్కువ మందికి ఎఫ్ అనే పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఫణీంద్ర అనే పేరు ఒకటి ఉంటుందండి, ఫణీంద్ర గారు, లేదా పెద్దవారైతే ఫణీంద్ర గారు, చిన్నవారైతే ఫణీంద్ర అనుకుందాం. పిహెచ్తో స్టార్ట్ అవుతుంది, ఎఫ్తో ఉండదు మళ్ళీ. ఓకేనా? సో ప్రొనౌన్సియేషన్ వనీంద్ర అన్నా కూడా పి లెటర్తో స్టార్ట్ అవుతుంది, కానీ ఎఫ్ లెటర్తో చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఎఫ్ లెటర్తో మ్యాక్సిమం క్రిస్టియన్ పీపుల్కి, ముస్లిం పీపుల్కి ఉంటుంది. సో వాళ్ళు కూడా చాలా అదృష్టాన్ని కైవసం చేసుకొని, అంటే నెగిటివ్ ఉన్నా కూడా, ఏది పేర్లు నెగిటివ్ ఉన్నా కూడా ఈ ఎఫ్ లెటర్ కానీ పి లెటర్ కానీ వాళ్ళకి ఫేవర్ చేస్తుంది, ఒక మార్గాన్ని సుగమం చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది లక్కీ వైపుగా. కానీ అదృష్టకరమైన సంఖ్యలో కనుక పేరుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఫలితాలే అనుభవిస్తారు. కళ్యాణ్ గారు, మీరు ఇప్పటివరకు ఎవరికన్నా ఫ్రీగా పేర్లు మార్చడం కానీ, లేదంటే ఈ న్యూమరాలజీ గురించి కానీ చెప్పడం కానీ జరిగిందా ఎప్పుడన్నా ఫ్రీగా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇప్పటి వరకు నేను ఫ్రీగా ఒక 1200 మెంబర్స్కి కరెక్షన్ చేస్తుంటానండి. దానికి ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. నేను తక్కువ నెంబర్ చెప్పాను, ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు. సో అందులో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు, 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒక ప్రాంతంలో నేను ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఒక వ్యక్తి కోసం ఈ పేర్లు అయితే కరెక్షన్ చేశానండి.
సో దాని ద్వారా వాళ్ళు ఎంతమంది సక్సెస్ రేట్ తీసుకున్నారో తెలియదు. ఎందుకంటే అది ఖచ్చితంగా ఉచితంగా పేర్లు కరెక్షన్ చేసినంత మాత్రాన వాళ్ళకి అదృష్టం వచ్చేదండి. దానికి తగిన విధంగా నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా వాళ్ళ పేర్లు రాస్తూ అదృష్టం కలిగించే విధంగా ముందుకెళ్లే విధంగా కరెక్షన్ చేస్తున్నాను. ఆ విధంగా వాళ్ళ పేర్లు రాస్తేనే సాధ్యమవుతుంది. సో అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా వీడియో చూసిన తర్వాత కింద కామెంట్లు పెడతారు. అది మీరు మీ ద్వారా ఆ ప్రజలందరికీ తెలుస్తుంది. సో అలాగే కొంతమంది పొలిటీషియన్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అడ్వకేట్స్కి, సో ఆర్మీ పీపుల్స్కి చాలా మందికి కరెక్షన్ చేశానండి. మూవీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్కి, కొంతమంది హీరోలకి చేశా, ప్రొడ్యూసర్స్ చేశా, హీరోయిన్స్కి చేశా. సో వాళ్ళెవరు ఇప్పుడు ప్రస్తుతానికి లైమ్ లైట్లోకి లేరు. అంటే నేను కరెక్షన్ చేసినంత మాత్రాన వాళ్ళ అదృష్టాన్ని కైవసం చేసుకోరండి. ఇందాక చెప్పినట్టే ఏ విధంగా నేను చెప్పి ఉంటానో అదే విధంగా వాళ్ళు చేసి ఉండాలి, ఫాలో అయ్యి ఉండాలి. అలా చేస్తేనే సాధ్యం అవుతుంది. లేదు నేను కరెక్షన్ చేసుకున్నాను నాకు లక్కు రాలేదంటే కుదరదండి. సో టాబ్లెట్ తీసుకున్నాను నాకు తలనొప్పి తగ్గిపోవాలి, ఫీవర్ తగ్గిపోవాలంటే తగ్గదు, దాన్ని వాడాలి. సో ఆ విధంగా నేను కరెక్షన్ చేసిన విధంగా ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ ఎవరైనా సాధిస్తారు. సో నేను ఒక 1200 మంది వరకు అది ఆల్రెడీ చెప్పాను. సో ఇంకా ఇప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారి కోసం చేయడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నానని చెప్పాను. సో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక ఛానల్లో చెప్పానండి, 2 తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పుకుంటే కేవలం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మాత్రమే నేను ఉచితంగా పేర్లు కరెక్షన్ చేస్తానని కూడా చెప్పాను. ఆ వీడియో వాళ్ళ వరకు రీచ్ అవ్వలేదు. సో అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి చేరుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అయ్యేవాళ్ళు, పిలిచేవాళ్ళు, చేయించేవాళ్ళు. ఎస్పెషలీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్మీడియట్స్ వచ్చేసరికి ఆ పీపుల్ అంటే ఆ స్టూడెంట్స్ ఒక మైండ్ సెట్ డిఫరెంట్గా మారుతూ వస్తుంది. సో అక్కడే కనుక ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి నెంబర్లో వాళ్ళ పేరు ఉండగలిగితే వాళ్ళకి సక్సెస్ సాధించినట్టే. అక్కడి నుంచి మూవ్ ఆన్ అవుతారు. సో ఆ విధంగా నేను ఆ ఉద్దేశంతో చెప్పాను. అది ఇంతవరకు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. సో నాకు కొంచెం బాధగానే ఉంది, చేయాలని ఉంది కానీ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. సో ఆ టీనేజ్లో పర్టికులర్గా ఆ టీనేజ్లోనే అంటారు, లేదా ఏ ఏజ్లో న్యూమరాలజీ ప్రకారం మనం పేరు పెట్టుకోవచ్చు అంటారు? ఏ ఏజ్లో పెట్టుకోవచ్చు అండి. మేబీ ఒక 82 ఇయర్స్ పర్సన్ ఒక అతను ఉన్నారు, చాలా దీన స్థితిలో ఉన్నారు. సో ఆ వ్యక్తి కూడా పేరు కరెక్షన్ చేసుకొని నేను చెప్పిన విధంగా అంటే ఫాలో అయితే ఖచ్చితంగా అతను కూడా సక్సెస్ సాధిస్తారు. 82 ఏళ్ళ వయసు వచ్చింది, నేనేం సాధించలేను అనుకునే వాళ్ళు కూడా సక్సెస్ రేట్ చూపిస్తుంది సంఖ్యాశాస్త్రం అన్నది. అదృష్టం అనేది ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అది చిన్న వయసులో రావచ్చు, లేట్ వయసులో రావచ్చు. మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి అనే పదవి అది అనూహ్యంగా వచ్చింది కదండి. అప్పుడు దేశ వ్యతిరేకత, సోనియా గాంధీ గారు లేదంటే ప్రధానమంత్రి గారు అయ్యేవారు. ఎందుకు అవ్వలేకపోయారు? బికాస్ ఆఫ్ ఎస్ లెటర్. అక్కడ కూడా ఉంది. ఎస్ లెటర్ గురించి మళ్ళీ చెప్తున్నా. సోనియా గాంధీ పేరులో ఎస్ లెటర్ ఉండడం వల్ల ఆవిడ ప్రధానమంత్రి కాలేకపోయారని నా ప్రగాఢ నమ్మకం. ఆ పర్టికులర్ ఏజ్ అనేది ఉండదు దీనికి, న్యూమరాలజీకి. సో ఎనీ టైం మనం అనేది నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు డెఫినెట్లీ. ఒకవేళ ఈ న్యూమరాలజీ ప్రకారం నేను మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్ అడిగితే మీరు దీనికి కరెక్ట్గా ఆన్సర్ అదే సమాధానం చెప్పగలరా? చెప్పగలను. కనీసం మీకు సంఖ్యాశాస్త్రంలో ప్రవేశం ఉందా? సంఖ్యాశాస్త్రం గురించి మీకు ఎంతవరకు తెలుసో నేను తెలుసుకుంటే మీరు అడిగే ప్రశ్నకు నేను సమాధానం చెప్పొచ్చు. ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే సహజంగా బయట ఉన్న పీపుల్ అడిగే ప్రశ్న ఇది. సో సంఖ్యాశాస్త్ర పరంగా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. సో నేను క్రాస్ క్వశ్చన్ అడుగుతాను, మీరు సమాధానం చెప్తారా అనేది కామన్, ఎవరైనా అడుగుతారు చెప్తారు. కానీ సంఖ్యాశాస్త్రం గురించి తెలిసిన వ్యక్తి లేదా ఒక గ్రంథానికి పరిపూర్ణంగా చదివి వచ్చే వ్యక్తి అడిగితే నేను చెప్పగలుగుతాను. ఓకేనా? మీకు చెప్పలేనని కాదు, అవసరం లేదు ఇప్పుడు. సో కళ్యాణ్ గారు, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా న్యూమరాలజీలోని క్రాస్ క్వశ్చన్ అడిగితే మీరు దాన్ని కరెక్ట్గా సమాధానం చెప్పగలరా? 100% చెప్పగలనండి. సో ఫస్ట్ నన్ను క్వశ్చన్ అడిగే వాళ్ళు ఆ సంఖ్యాశాస్త్ర పరంగా ఒక గ్రంథాన్ని చదివైనా ఉండాలి, లేదా పూర్తిగా తెలిసైనా ఉండాలి. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పగలుగుతాను. కానీ ఎవరన్నా అడిగితే చెప్పచ్చు, కానీ వాళ్ళకి తెలియదు కదా, ఏదైనా చెప్పచ్చు నేను. సో ఇదే నిజం అనుకుంటారు. సంఖ్యాశాస్త్రం మొదటి గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో ఆయన అందులో పొందుపరిచిన విషయాలే అక్కడి నుంచే మొదలయ్యాయి. అందులో భాగాలుగా విడిపోయి ఉంటాయి, ఒక పాయలుగా మారిపోయి ఉంటాయి. ఒక చిన్న విత్తు మొక్క అవుతుంది. ఆ మొక్క నుంచి కింద భూమిలోకి ఎన్నో వేర్లు చాలా రకరకాలుగా వేరే ప్రదేశాలకు చేరుకుంటాయి. ఒక వేరు నుంచి ఇంకొక వేరు అలా సపరేట్ అయ్యి ఇంకొక చెట్టుకు చేరుకుంటుంది, అక్కడ లింక్ అవుతాయి. ఆ విధంగా ఆ గ్రంథం నుంచి వచ్చిన అంశాలే అందరూ మార్చుకుంటూ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి తోచిన విధంగా, ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేసి ఉంటారు,
దాని ప్రకారంగా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ చేసి ఉంటారు. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. ఎందుకంటే మనుషుల రూపేణ, వస్తువు రూపేణ వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూసి విని ఇవన్నీ చేసి ఉంటారు. సో ఆ విధంగా ఎవరైనా అడగచ్చు క్వశ్చన్, కానీ తెలిసి ఉండాలి. ఫలానా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ సమాధానం నేను చెప్పేది కరెక్టా కాదా అని వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. అలాంటి వ్యక్తి ఎవరైనా నన్ను అడగాలనుకుంటే మాత్రం అది గరికపాటి నరసింహారావు గారికి అయితే సరిపోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే గరికపాటి వారు ప్రజలకు చాలా మంచి చేయాలనుకుంటున్నారు. ఆయన పేర్లు మార్చే వాళ్ళ గురించి చాలా అవహేళనగా మాట్లాడారు, విన్నాను. సో ఆయన అడిగితే చాలా బాగుంటుంది. సో ఆయన కూడా ఆ గ్రంథాన్ని ఒకసారి పరిశీలించుకొని వచ్చి అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఈయన అంటే ఈ ఛానల్లో నాకు వచ్చిన అవకాశం ద్వారా నేను గరికపాటి వారిని ఆహ్వానిస్తున్నాను. సో నన్ను ప్రశ్నించవచ్చు. సో డిబేట్లో కూర్చోమన్నా కూర్చుంటాను, గంటల తరబడి మాట్లాడమన్నా మాట్లాడతాను. సో నాకున్న పరిజ్ఞానంతో నేను నేర్చుకున్న సంఖ్యాశాస్త్ర పరంగా నేను రుజువులతో సహా చూపెట్టగలను. సో ఈ అక్షరం ఇలా జరుగుతుందని కూడా నేను చెప్పగలను, ఈ నెంబర్ ఇలా చేస్తుందని కూడా నేను చూపించగలను మీకు. సో కాలక్రమాన తెలుస్తుంది. ఏ విధంగా స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, మధ్యలో కరెంటు ప్రసరణ ఎందులో జరుగుతుంది, రాగి కాపర్ వైర్లో జరుగుతుంది. ఆ కాపర్ వైర్ పట్టుకుంటే కానీ మీకు తెలియదు షాక్ కొడుతుందా లేదా అని. స్విచ్ని ముట్టుకున్న షాక్ కొట్టదు, తిరిగే ఫ్యాన్ పట్టుకున్నా షాక్ కొట్టదు, ఏసీ మిషన్ పట్టుకున్నా షాక్ కొట్టదు. కరెక్ట్గా కేబుల్ అది ఏదైతే ఉందో కాపర్ కేబుల్, అది కాపర్ కేబుల్ అంటే దాని మీద వైర్ ఉంటుంది కదా, వైర్ లేకుండా డైరెక్ట్గా కాపర్ని పట్టుకుంటే షాక్ కొడుతుంది కదండి. సో ఇది తెలివితేటలు మానవుడు ఉపయోగించుకున్నాడు. ఆ తెలివితేటల కారణంగా సో సంఖ్యాశాస్త్ర పరంగా అడిగే ప్రశ్నలకు నేను కూడా అదే తెలివితేటలో సమాధానం చెప్పగలను. అది గరికపాటి వారు అయితే నాకు ఒక సంతోషం. సో ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్గా న్యూమరాలజీనే ఎందుకు నమ్మాలి, అసలు ఎలా నమ్మాలి ఈ న్యూమరాలజీని? అంటే ఈ ప్రశ్న మీరు అడుగుతున్నారా జనాల తరపున అడుగుతున్నారా? అంటే అందరి తరపున అడుగుతున్నాను నేనైతే. పర్టికులర్గా అంటే ఓకే, కమ్యూనిస్ట్ పీపుల్ న్యూమరాలజీ నమ్మరు, ఓకేనా. దైవ భక్తిలో ఉన్న వాళ్ళు న్యూమరాలజీ నమ్మరు, ఓకేనా. ఇంకోటి ఏంటంటే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు న్యూమరాలజీ నమ్మరు అనుకుందాం. ఎగ్జాంపుల్, వాళ్ళు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు తర్వాత విషయం. కొంతమంది కమ్యూనిస్టులు ముసుగేసుకొని ఉంటారండి, కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది వాళ్ళు కూడా పేర్లు కరెక్షన్ చేసుకున్నారు. నేనే చేశాను. ముస్లిం సోదరులు ఉన్నారు, ఖురాన్ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోకూడదు, ఓకేనా. కానీ కొంచెం వాళ్ళు ఏదో అదృష్టం కలిసి వస్తుందన్న ఆశతో చేసుకున్నారు, అది కూడా నేనే చేశాను. అంటే అందరికీ కాదు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను క్లియర్గా చెప్పి ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు నమ్మిన తర్వాత చేసుకున్నారు తప్ప నా ప్రోద్బలంతోనో లేదా పక్క వాళ్ళ ప్రోద్బలంతోనో చేసుకోలేదండి. వాళ్ళు దాన్ని నమ్మారు. ఎవరైనా నమ్మి రావచ్చు, చేసుకోవచ్చు. నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. సంఖ్యాశాస్త్రం నమ్మిన వాళ్ళకు మాత్రమే సంఖ్యాశాస్త్రం ఖచ్చితంగా అదృష్టాన్ని కైవసం చేసే విధంగా తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళ సంఖ్యాశాస్త్రం చెప్పిన పాయింట్స్ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి అది సాధ్యపడుతుంది. సో ఇప్పుడు అయితే పర్టికులర్గా ఈ న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకుంటే అదృష్టం కలిసి వస్తుందా? మనం అన్ని ఇప్పటివరకు చాలా పాయింట్లు మనం మాట్లాడుకున్నాం కాబట్టి పేర్లు మార్చుకున్నంత మాత్రాన అదృష్టం కలిసి వస్తుందా అనే క్వశ్చన్కి సమాధానం ఏంటంటే, పేర్లు మార్చుకున్నంత మాత్రాన అదృష్టం కలిసి రాదండి. ఆ పేరుని ఎలా రాయాలి, ఎన్ని రోజులు రాయాలి, ఎన్నిసార్లు రాయాలి, ఎన్ని కోర్సులు చేయాలనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం కరెక్షన్ చేసిన రోజు నుంచి లక్కీ డేట్లు ఏవైతే ఉంటాయో ఆ డేట్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు క్రమం తప్పకుండా ప్రతి అక్షరాన్ని మనసులో స్మరించుకుంటూ, ఏ అక్షరం అయితే స్మరిస్తున్నామో అక్షరాన్ని రాస్తూ ప్రతినిత్యము కాలక్రమేణా చేస్తూ పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా అదృష్టాన్ని కైవసం చేసుకుంటారు. విత్ ఇన్ షార్ట్ టర్మ్ కొంతమందికి కరెక్షన్ చేసిన 5 రోజుల్లోనో, మొదటి రోజు లేదా 10 రోజుల్లోనో, లేదా 14 రోజుల్లోనో, 19 రోజుల్లోనో, ఇలా చాలా మందికి అదృష్టాలు కలిసి వచ్చాయి. నేను ఒక్కడే కాదు, చాలా మంది కరెక్షన్ చేసిన పీపుల్ కూడా వేరే వేరే విధంగా చేశారు కాబట్టి వాళ్ళు కూడా అదృష్టాన్ని కైవసం చేసుకున్నారు. ఏ విధంగా పాటించిన తర్వాత తమిళనాడు మాజీ సీఎం చనిపోయినటువంటి దివంగత నేత శ్రీ జయలలిత గారు, ఆవిడ కూడా న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ గారు న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్నారు. మీకు డౌట్ ఉంటే గూగుల్లో చెక్ చేయండి. అజయ్ దేవగన్ అంటే GIN ఉండదండి, ఓన్లీ GN ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేయండి. అంతెందుకు తమిళనాడు సూపర్ స్టార్ తమిళనాడు యాక్టర్ సూర్య ఉన్నారు కదండి, రోలెక్స్ క్యారెక్టర్ ఒక కేవలం ఆ కొన్ని నిమిషాల వ్యవధిలో థియేటర్ దద్దరల్లేలాగా చేసినటువంటి సూర్య గారి పేరులో కూడా SURY ఉండదండి, SURIYA ఉంటుంది. సో అది కూడా కరెక్టెడ్ నేమ్.
సో సమ్ పీపుల్ లైక్ చేస్తే అది ఎవరైనా సరే, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఇంకెవరు కమ్యూనిస్ట్ నమ్మని వ్యక్తి అంటారు కదా, వాళ్ళు కూడా ఎవరైనా సరే పాజిటివ్ వే తీసుకోవాలంటే అట్లీస్ట్ వాళ్ళు ప్రయత్నం ద్వారా ప్రయత్నించి అలా ఇది జరుగుతుందా లేదా ప్రయత్నించి చూసి చెప్తే వాళ్ళు నమ్మని వాళ్ళకి మనం చెప్పగలుగుతాం ఇది నమ్ముతుందా. మీకే తెలుస్తుంది. కళ్ళారా చూడలేరండి, పవర్ అనేది కళ్ళారా చూడలేదు. కరెంట్ అనేది పవరే కదండి. ఆ పవర్ని మన చేత్తో పట్టుకుంటేనే కదా షాక్ కొడుతుంది తెలుస్తుంది. కళ్ళారా కనపడుతుంది, అనుభూతి చెందాలి. అది ఎలా జరుగుతుంది అనుభూతి అనేది? ఇది ఈ విధంగా చేయగలిగితే, ఈ విధంగా చేసిన రోజుల్లో మీకు అనుభూతి కలుగుతుంది. తద్వారా మీకు అదృష్టం దక్కుతుందే తప్ప అది నమ్మకండి అని, మీకు నమ్మకం లేకపోతే ఓకే వదిలేసేయండి. నమ్మని వాళ్ళని ఎలాగో నమ్మరు కాబట్టి మీరు చెప్పకపోయినా పర్లేదు, చెప్పినా పర్లేదు. కానీ నమ్మే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఎందుకు ఆ నమ్మకంతో వాళ్ళ మైండ్ సెట్ ఒక పాజిటివ్ వేకి వస్తుంది. అన్ని రోజులు నేను ఇన్ని రోజులు ఇక్కడ ఇలా ఉన్నాను, నేనేదో సాధించాలనే తపంతో ఉంటారు. నేను న్యూమరాలజీలో పేరు కరెక్షన్ చేసేది ఆ ఎదుటి వ్యక్తికి బూస్టప్ ఇవ్వడానికి. ఆ వ్యక్తి మైండ్ సెట్ మారుతుంది. ఆ వ్యక్తి ఏదైనా సాధించగలుగుతారు, దృఢ సంకల్పం వస్తుంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ బూస్టప్ టు హిమ్ హర్. సో ఎప్పుడైతే ఈ బూస్టప్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేసుకుంటూ అదృష్టాన్ని కైవసం చేసుకుంటారు. వాళ్ళు పేరు రాస్తూ మధ్యలో ఆపేశారంటే మళ్ళీ యథాస్థాయికి వచ్చేస్తుంది మైండ్ సెట్. సో మళ్ళీ మూడిగా తయారవుతారు. ఎందుకంటే బద్ధకస్తులు ఎవరైనా సరే వాళ్ళు మొదటి అడుగు కొంచెం బద్ధకంగానే వేస్తారు, కానీ ఆఖరి అడుగు మాత్రం చాలా ఉత్సాహంతో ఉత్సుకతతో ఉంటుంది. అలాంటి వాళ్ళు అంతే గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఇది సంఖ్యాశాస్త్రం ద్వారా నేను ప్రజలకి, అంటే న్యూమరాలజీ నమ్మే వాళ్ళకి తెలియజేయడం. సో ఇప్పుడు నాకు ఒక చిన్న క్వశ్చన్ అయితే ఒకటి వచ్చింది. ఇప్పుడు పుట్టిన వెంటనే అందరూ ఏం చేస్తారంటే ఆస్ట్రాలజీ చూపిస్తారు. బాబు ఈ నక్షత్రంలో పుట్టాడు, ఈ టైంలో పుట్టాడు అని చెప్పి, లేదా పాప కానీ ఎవరైనా. సో ఈ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ ఈ రెండింటికి ఉన్న సంబంధం, లింకప్ ఏంటి, ఆర్ఎల్స్ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో దేవుని సృష్టిలో ప్రతి ఒక్కటి మానవుని సృష్టించింది. ఏది భగవద్గీత రాసింది ఎవరండి? భగవద్గీత రాసింది కూడా మానవులే కదండి. భగవద్గీత చెప్పింది ఎవరండి? శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు చెప్తే భగవద్గీత ఏది కురుక్షేత్రంలో చెప్పారు. కానీ లిఖించింది ఎవరండి? మానవులే కదా. సో పాటిస్తున్నది ఎవరండి? మానవులే కదా. ఎవరి కోసం రాశారు భగవద్గీత? మానవుల కోసం. ఫస్ట్ ఏ మతం ఉందండి? ఫస్ట్ పుట్టిన మతం ఏంటండి? హిందూ మతం. ఎలా చెప్తారు హిందూ మతం అని? సో నేను హిందువుని, హిందూ మతంలో పుట్టాను. సో పుట్టింది ప్రాణి అండి, ప్రాణి అంటే ఏప్ మ్యాన్ నుంచి, సైంటిఫిక్ ప్రకారం ఏప్ మ్యాన్ నుంచి ఎలా రూపాంతరం చెందుతూ ఇక్కడ వరకు వచ్చారు. సో నేను హిందువుని, నేను నమ్మేది శివుణ్ణి. ఓకేనా? సో అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళలో మా మతాలు ఎలా పుట్టుకొచ్చాయంటే ఇవి చెప్తుంటారు అనమాట. కొన్ని సంవత్సరాల క్రితం ఇలా పుట్టింది, ఇలా పుట్టింది, ఇలా పుట్టింది. మీరు అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు పుట్టిన వెంటనే బాబుకి కానీ పాపకు కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే ఆస్ట్రాలజీ చూపిస్తారు. అంటే ఈ టైంలో పుట్టింది, ఈ నక్షత్రంలో పుట్టింది, జన్మ నక్షత్రంలో పుట్టింది అంటారు చాలామంది. సో ఈ ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి ఉన్న లింకప్ ఏంటి, అండ్ వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి లింకప్ ఉండదండి. ఆస్ట్రాలజీ వేరు, న్యూమరాలజీ వేరు. ఆస్ట్రాలజీలో కామా ఉంటుంది, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. న్యూమరాలజీలో డాట్ ఉంటుంది, ఫుల్ స్టాప్, ఖచ్చితంగా అవుతుంది అని. ఈ డాట్ అనేది శాస్త్రాల్లో సైన్స్ ఒకటండి. సైన్స్లో అయితే 100కి 100% ఓకే చేస్తేనే ఆ మిషనరీ ఏదైనా సరే, ఆబ్జెక్ట్ ఏదైనా సరే 100% ఉంటేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే చెయ్యరు. సో అలాగే న్యూమరాలజీలో కూడా ఈ నెంబర్ వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి, ఈ నెంబర్ ఈ ఫలానా వ్యక్తి ఈ డేట్లో పుట్టిన వ్యక్తికి మాత్రమే ఇది సూట్ అవుతుంది, ఇలాంటి డేట్లో పుట్టిన వ్యక్తికి ఈ అక్షరంతో పేరుంటే అదృష్టాన్ని కైవసం చేసుకోగలుగుతారని సంఖ్యాశాస్త్రం క్లియర్ కట్గా చెప్పిందండి. ఆ గ్రంథంలో ఉన్నది నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? సో ఇది మానవులు నిర్మించుకున్నది. ఇవన్నీ కట్టడమైనా సరే, భవనాలైనా సరే, రోడ్లు, ఇవన్నీ మానవులు నిర్మించుకున్నదే. సో నమ్మకాలు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటి? ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి ఉన్న లింక్ అడుగుతుంది. లింక్ ఏముండదండి, లింక్ ఏముండదు. ఆ డిఫరెన్స్ ఏంటి అది చెప్పాను కదా. డిఫరెన్స్ కామా ఫుల్ స్టాప్, జస్ట్ కామా ఫుల్ స్టాప్. కామా అనేది ఆస్ట్రాలజీ అనుకుంటే ఫుల్ స్టాప్ అనేది న్యూమరాలజీ అవుతుంది. సో ఆస్ట్రాలజీ నమ్మేవాళ్ళు న్యూమరాలజీ నమ్మాలని రూల్ ఏం లేదు, న్యూమరాలజీ నమ్మేవాళ్ళు ఆస్ట్రాలజీ నమ్మాలని రూల్ ఏం లేదు. కానీ ఆస్ట్రాలజీ నమ్మినా న్యూమరాలజీ నమ్మినా దైవత్వాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలండి. మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థించుకొని మీరు ఏ పనైనా మొదలు పెట్టచ్చు. మీకు జరగబోయే నష్టాన్ని కనీసం అక్కడ వరకు ఆపగలుగుతుంది. అదే అదృష్టం ఉంటే ఆ నష్టం జరగకుండా ఆపుతుంది.
ఓకేనా. ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని తిథులు, వారాలు, ఈ నక్షత్రాలన్నీ ఉంటాయి కదండి, దీని ప్రకారం ప్రయాణాలు సాగించండి అంటారు. ఒక బ్యూటిఫుల్ లక్కీ డేట్ అనేది సంఖ్యాశాస్త్రంలో ఉందండి. ఆ డేట్ లో ప్రయాణిస్తే మంచి జరుగుతుందని సంఖ్యాశాస్త్ర నిపుణులుగా చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు, నేను కూడా చెప్తున్నా. సో ఆ రోజు అమావాస్య లేదు ఇంకోటి ఈరోజు చేసిన ఏ పని చేసినా నేను జ్యోతిష్ శాస్త్రం చెప్పొచ్చండి. జ్యోతిష్ శాస్త్రం చెప్పిందని న్యూమరాలజీ నమ్మే పర్సన్ జ్యోతిష్ శాస్త్రాన్ని ఫాలో కాడు కాబట్టి ఇతను అదృష్టం కైవసం చేసుకుంటారు ఆ రోజు ప్రారంభించి. అలాగే ఆస్ట్రాలజీలో న్యూమరాలజీ చెప్పిందని న్యూమరాలజీని ఫాలో అవ్వరండి, అక్కడ ఆస్ట్రాలజీ ప్రకారమే ఫాలో అవుతారు. ఎవరి నమ్మకమైనా సరే గట్టి దృఢ సంకల్పం ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు, నేను క్లియర్గా చెప్తున్నా. కానీ దైవభక్తి అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి, ఓకేనా. పేరు కరెక్షన్ చేసే వ్యక్తి కూడా తపోశక్తి ఉంటేనే అది సాధ్యపడుతుంది. నేను పేరు ఎవరికైనా పెట్టిన కరెక్షన్ చేసిన ఒక మంత్రాన్ని పఠించే చేస్తాను. ఆ మంత్రాన్ని మీకు చెప్పాలంటే అది కుదరదండి, నేను చెప్పను, ఎందుకంటే అది నా పర్సనల్, ఓకేనా. అది చేసే నేను ఎవరికైనా ఉపదేశం చేస్తాను. అంటే గురువుగా ఉపదేశించేటప్పుడు వారి గురువులు నేర్పించినటువంటి ఒక మంత్రాన్ని ఉపయోగిస్తాను. సో నేను నేర్చుకున్న మంత్రం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పాటించి కరెక్షన్ చేసి మార్చి పెట్టి చేయగలుగుతున్నాను. సో దీని ద్వారా చాలా మంది లబ్ధి చేకూరారు, ఎంతో మంది అదృష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు, అలాంటి వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. సో ఫైనల్గా అసలు ఈ న్యూమరాలజీ దీనికి అసలు ఏం చెప్తారు మీరు ఫైనల్గా మా ప్రేక్షకులకి? న్యూమరాలజీని నమ్మమంటారా లేకపోతే ఏంటి అనేది అసలు మీ మాటల్లో? న్యూమరాలజీని బిలీవ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వాటిని వదలరండి. సో ఒక్కసారి న్యూమరాలజీని రుచి చూస్తే సో లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పక్క వాళ్ళకి కానీ వీళ్ళకు మంచి జరిగిన విధంగా వాళ్ళు కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో, ఆ సదుద్దేశంతో వాళ్ళు కూడా రెఫర్ చేస్తూ ఉంటారు, ఓకేనా. మీరు ఆస్ట్రాలజీని ఫాలో అవ్వకండి అని చెప్పరు, ఓకేనా. ఆస్ట్రాలజీ గొప్పది, న్యూమరాలజీ గొప్పది, దేన్ని కించపరచాల్సిన అవసరం లేదు, దేన్ని ఎక్కువగా పొగడాల్సిన అవసరము లేదు. కానీ ఆవశ్యకత ఏంటంటే ఎవరికి ఏదైతే ప్రాప్తిస్తుందో అందులో క్లియర్గా భగవద్గీతలో రాశారు, చేసేది నేనే, చేయించేది నేనే, ఓకేనా. నీకు ఈ క్షణాన ఇది దక్కాలి అనేది కూడా అందులోనే ఉంటుంది, దక్కకూడదని కూడా అందులోనే ఉంటుంది అని మైండ్ సెట్తో ఉంటారు కదా పీపుల్, దాన్ని ఫాలో అయితే చాలు. సో ఆ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మాలనుకున్న వాళ్ళు విశ్లేషించుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, రెక్టిఫై చేసుకోండి, ఎవరినన్నా ప్రశ్నించండి. అంటే కరెక్షన్ చేసుకున్న పీపుల్ లక్కీ జరిగిందా లేదా అనేసి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత నమ్మచ్చు. ఆల్రెడీ నమ్ముతున్న వ్యక్తుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దీన్ని పబ్లిసిటీ చేస్తూనే ఉంటారు. ఒక దైవభక్తి ఎలా ప్రాచుర్యాన్ని పొందిందో అదే విధంగా న్యూమరాలజీ నమ్మే కూడా చాలా మంది ఉన్నారు. లేకపోతే ముఖ్యమంత్రులు, పొలిటీషియన్స్, లాయర్స్ అంటే ఉన్నవాళ్ళు ఎవరైతే కరెక్షన్ చేసుకున్న వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అందరూ చేసుకుని లబ్ధి చేకూరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇంకా నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు పేరు మార్చుకున్న వెంటనే వాళ్ళకి అదృష్టం వరించేస్తుందా లేదా అది టైం తీసుకుంటుందా? ఇది మంచి క్వశ్చన్ అండి, ఇది కూడా మంచి క్వశ్చన్. ఇందాక చెప్పాను చాలా మంచి క్వశ్చన్ అడుగుతున్నారు, ఇది కూడా మంచి క్వశ్చన్. పేరు మార్చుకున్న వెంటనే అదృష్టం అనేది దక్కదండి. పేరు మార్చుకున్న తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు, అంటే లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఫాలో అవ్వాలి, ఏ విధంగా రాయాలి, ఎన్నిసార్లు రాయాలి, ఎన్నిసార్లు రాస్తే ఫలితం కలుగుతుంది అనే విధంగానే రాస్తూ దాన్ని పాటిస్తూ ముందుకెళ్ళాలి, అప్పుడే కలుగుతుంది అదృష్టం. నేను పేరు మార్చేసుకున్నాను ఇంకా నాకు అదృష్టం వచ్చేస్తుంది అంటే కుదరదు కదండి. నేను మొబైల్ కొనుక్కునేసానంటే సిమ్ ఎగిపోతే మొబైల్ బంద్ చేయదండి, నా మొబైల్లో హాట్స్పాట్ బంద్ చేస్తూ ఉంది అంటే నెట్ లేకపోతే హాట్స్పాట్ కూడా పని చేయదండి, వైఫై పని చేయదండి, ఓకేనా. ఇంటర్నెట్ దేనికి దానికి లింకప్ ఉంటుంది. ఆ విధంగా న్యూమరాలజీలో పేర్లు కరెక్షన్ చేసుకున్న తర్వాత, పేర్లు మార్చుకున్న తర్వాత లేదా పేర్లు పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్లు ఏదైతే ఉంటుందో, అంటే నేను కరెక్షన్ చేసినటువంటి ఆ డాక్యుమెంట్లు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ మ్యాటర్ మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. అందులో ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేస్తే నేను చెప్పగలుగుతాను, దాన్ని ఫాలో అవ్వచ్చు, ఓకేనా. ఆ విధంగా అదృష్టానికి కైవసం చేసుకోవాలే తప్ప పేరు మార్చేసుకున్నాను ఇంకా నాకు అదృష్టం వచ్చేస్తుంది అంటే అది చాలా కఠోరమైన శ్రమ, లేట్ ప్రాసెస్, వెళ్తుంది ఎప్పటికో చివరికి, అంతవరకు ఉండాలి. కానీ నేను చిరంజీవి గారి గురించి చెప్పాను, పేరు మారిన తర్వాత చిరంజీవి గారు పేరు మారిన తర్వాత ఆయనకి నిష్ప్రయోగం జరిగిందని పేపర్లో కూడా వచ్చిందండి. ఎప్పుడైతే మెగాస్టార్ అని పేరు పెట్టుకున్నారో ఆ బిరుదు వచ్చిందో అక్కడి నుంచి వెలుగు తీర్పు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎం లెటర్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎం లెటర్ అనేది సంకల్ప బలానికి చిహ్నం. ఆ లెటర్ ఎం అంటే ముఖేష్ అంబానీ గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది, మహేంద్ర సింగ్ ధోని కావచ్చు, ఎం లెటర్ చాలా పవర్ఫుల్ ఆ లెటర్. కొంతమంది న్యూమరాలజిస్టులు దాని గురించి చెప్పవచ్చు, నేను చెప్తున్నాను. ఎం లెటరు సంకల్ప బలం,
సిద్ధిస్తుందండి. ఎం లెటర్ ఎందుకంటే అది తిరగేస్తే డబ్ల్యూ అవుతుంది ఎం అనేది. ఆ ఉద్దేశంతో చెప్తున్నా. ఎం ఎం అనే లెటర్ ఎవరికైతే ఉంటుందో కొంచెం మొండి వైఖరి ఉంటుంది, మూర్ఖత్వం ఉండదు, మొండి వైఖరి అయితే ఉంటుంది. ఎందుకంటే నేను సాధిస్తాను, నేను సాధించి తీరుతానని ఖచ్చితంతో ఉంటారు. ఆ సంకల్పంతో ముందుకెళ్తారు కాబట్టి సక్సెస్ సాధిస్తారు. అటువంటి అక్షరం ఎం. డబ్ల్యూ అనేది చాలా పవర్ఫుల్ లెటర్ అండి. అది ఏ విధంగా పవర్ఫుల్ అంటే శత్రువుల్ని కూడా మిత్రులుగా మార్చే స్వభావాన్ని కల్పిస్తుంది. మిత్రులుగా పక్కన కూర్చొని పెట్టుకొని సముదాయించి గొడవ పడే వచ్చిన వ్యక్తి కూడా గొడవ పడకుండా స్నేహంగా విడిపోవడం జరుగుతుంది. అటువంటి ప్రత్యేకత డబ్ల్యూ లెటర్కి ఉంటుంది. కళ్యాణ్ గారు, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నెలలో ఇప్పుడు మంత్ ఉంటుంది, మంత్లో ఈ పర్టికులర్ డేట్స్లో అదృష్టం అనేది ఉంటుంది, ఈ పర్టికులర్ డేట్స్లో చేస్తే ఏ పనైనా కలిసి వస్తుంది, అలా ఏమైనా పర్టికులర్ డేట్స్ అనేవి ఉన్నాయా? 100% ఉన్నాయండి. పర్టికులర్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అది ఆ పుట్టిన వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ పేరులో ఉన్న వ్యక్తికి సంబంధించిన డేట్స్ ఏవైతే ఉంటాయో అది ఆ వ్యక్తికి మాత్రం వర్తిస్తుంది. ఆ వ్యక్తి అలాంటి అదృష్టకరమైన డేట్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ప్రమాదాలు జరిగే సందర్భం ఉన్నా కూడా తప్పించుకోగలుగుతారు. ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక యాక్సిడెంట్లో బయటపడ్డారు. రాజీవ్ కనకాల గారు ఉన్నారు. రాజీవ్లో జే ఉంది, జూనియర్ ఎన్టీఆర్లో జే ఉంది స్టార్టింగ్ లెటర్ అనుకుందాం. సో ఇద్దరు సేఫ్, కానీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు కదా, కానీ లక్కీగా బయటపడ్డారు కదా. సో ఆ డేట్ అయితే ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేసుకోండి, ఓకేనా. అలా చాలా జరుగుతుంటాయి. చిరంజీవి గారు ఆ తర్వాత ఇంకా కొంతమంది, చిరంజీవి గారు ప్రయాణించే ఫ్లైట్ తిరుపతి ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పొలాల్లో ల్యాండ్ అయింది. ఆ పక్కన ఎయిర్పోర్ట్ ఉన్నా కూడా ఆ ఎయిర్పోర్ట్లో ఆ పైలట్ దించలేకపోయాడు, పొలాల్లో దింపేశాడు. సో అంతమంది ప్రాణాలు కాబడిన వ్యక్తి ఉద్యోగం నుంచి తీసేశారు. వీళ్ళు సేఫ్ అయ్యారు అంటే బికాజ్ ఆ రోజు లక్కీ డేట్. అందులో ఎవరికైనా లక్కీ డేట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, అంటే సేవ్ అవుతారు. అందులో ఒక అన్లక్కీ పర్సన్ ఉండి మిగతా వాళ్ళందరూ లక్కీ పర్సన్ ఉండి అన్లక్కీ డేట్లో జరిగితే ల్యాండ్ క్రాష్లో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం చెందారు. సో అలాగే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన హిమాలయాల్లో దుర్మరణం పాలయ్యారు, ఇది ల్యాండ్ క్రాష్ అవ్వడం వల్ల. సో అలా జరుగుతాయి, అది ఖచ్చితంగా జరిగేటివి. ఎందుకు 26/11 తాజ్ బ్లాస్ట్, ట్విన్ టవర్స్ ఎప్పుడు పేలిందండి? అది కూడా అంటే 26 లేదా డెస్టినీ టోటల్ నెంబర్ 8 ఉంటుంది. అంటే కొన్ని విషయాల్లో 8, 3, 3, 8, 4, 8, 8, 4, 8, 8 కాంబినేషన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి అనానుకూలతను సృష్టించే నెంబరు, ఎంతో డ్యామేజ్ చేసే నెంబర్స్ అన్నమాట. కోయిన్సిడెన్స్ ఆ నెంబర్లు ఉండొద్దు. ఆ నెంబర్లు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు సాగించాలి, లాంగ్ జర్నీస్ పెట్టుకోవద్దు, ఇంపార్టెంట్ వర్క్ చేయొద్దు. అలానే అందరికీ కాదు, చాలా మందికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 సంఖ్యలో పుట్టిన వ్యక్తి కానీ 1, 10, 19, 28 టోటల్ నెంబర్ 1, 4, 13, 22, 31 ఈ డేట్లో పుట్టిన వ్యక్తులు, తర్వాత 8 సంఖ్యలో పుట్టిన వ్యక్తులు అంటే 8, 17, 26 టోటల్ నెంబర్ 8 వచ్చిన డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ డేట్లు అనానుకూలం కల్పిస్తాయి అన్నమాట, ఓకేనా. 2 సంఖ్యలో పుట్టిన వాళ్ళకి 3 సంఖ్యలో పుట్టిన వాళ్ళకి కాదు. మళ్ళీ అలా కొంతమందికి కొన్ని డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ ప్రకారమే మీరు అడిగిన విధంగా లక్కు కలిసి వస్తుంది, అన్లక్కీ చూపిస్తుంది. అంటే అన్లక్కీ ఏంటి, ఇలా జరుగుతాయి, నష్టాలు చెవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చాలామంది కొంతమంది స్టూడెంట్స్ కానివ్వండి లేదా చిన్నపిల్లలు కానీ నేను చూసాను, నా లక్కీ నెంబర్ 6 అని చెప్తారు, కొంతమంది లక్కీ నెంబర్ 5 అని చెప్తారు. వాళ్ళ ఆ లక్కీ నెంబర్స్ పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ జీవితంలో ఏమన్నా అయ్యే ఛాన్సెస్? లక్కీ నెంబర్ అనేది ఇప్పుడు 6 సంఖ్యలో పుట్టిన వాళ్ళకి 6 సంఖ్య లక్కీ నెంబర్ అండి. 5 సంఖ్యలో పుట్టిన వాళ్ళకి 5 సంఖ్య లక్కీ నెంబర్, 1 సంఖ్యలో పుట్టిన వాళ్ళకి 1 సంఖ్య లక్కీ నెంబర్, 2 సంఖ్యలో పుట్టిన వాళ్ళకి నా లక్కీ నెంబర్ 2 అంటే నవ్వుకుంటారు, ఎవరు న్యూమరాలజిస్ట్ నవ్వుకుంటారు. 2 కాదు, నేను అలాగే చేస్తాను, ఏది 2 కాదని చెప్తాను. 7 సంఖ్యలో పుట్టిన వాళ్ళకి 7 లక్కీ నెంబర్ అంటారు, అది లక్కీ నెంబర్ కాదు, అది తీవ్రమైన వ్యతిరేకాలు సృష్టిస్తుంది. ఇప్పుడు 9 సంఖ్యలో పుట్టిన వాళ్ళకి 2 సంఖ్య నెగిటివ్ అండి, 2 సంఖ్యలో పుట్టిన వాళ్ళకి 9 సంఖ్య నెగిటివ్, 3 సంఖ్య పుట్టిన వాళ్ళకి 6 సంఖ్య నెగిటివ్, 6 సంఖ్యలో పుట్టిన వాళ్ళకి 3 సంఖ్య నెగిటివ్. సో ఇలాంటి కాంబినేషన్ నెంబర్లు ఏవైతే ఉంటాయో దీన్ని అనుసరించే ప్రయాణం సాగుతుంది. పాజిటివ్ నెగిటివ్ ఈ 2 ఉంటేనే లైట్ వస్తుంది, పాజిటివ్ నెగిటివ్ ఉంటేనే ఫ్యాన్, ఏసీ ఇవన్నీ వస్తుంది, కెమెరా ఆన్ అవుతుంది, ఓకేనా. పాజిటివ్ నెగిటివ్ అంటే 2 సృష్టిలో ఉండదు, వెలుగు చీకటి, మంచి చెడు, ఆడ మగ. ఇది కాకుండా ఏదైనా ఉందంటే ట్రాన్స్జెండర్ అని చెప్పారు. ఏది ఆడ మగ కాకుండా ట్రాన్స్జెండర్ ఎందుకు వచ్చింది? అక్కడ కూడా స్త్రీ పురుషుల నుంచి వచ్చిన అంశమే ఏది ట్రాన్స్జెండర్ కూడా. సో వాళ్ళు అనుకుంటే ఆడవాళ్ళగా మారవచ్చు, మగవాళ్ళగా మారవచ్చు, ఏ విధంగా సర్జరీ చేయించుకొని మారవచ్చు, ఓకేనా.
ఇప్పుడు మన లైఫ్లో ఏంటంటే జీరో అనేది చాలా వాల్యుబుల్ లైఫ్లో ప్రతి ఒక్కరు, ఎందుకంటే మనం డబ్బుల దగ్గర నుంచి చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు 1 అని పెట్టుకుంటే మనకి దానికి వాల్యూ ఉండదు, 1 పక్కన 0 యాడ్ చేస్తే 10 రూపాయలు, 10 రూపాయలకు వాల్యూ ఉంటుంది. సో ఆ రకంగా జీరో అనేది లక్కీ నెంబర్ కింద తీసుకోవచ్చా, లక్కీ నెంబర్ కింద పెట్టుకోవచ్చా జీరో అనేది? లేదు కదా, నెంబర్ కాదు కదా. జీరో అనేది నెంబర్ లో మొదటి అక్షరం 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 ఇటువైపు ఉంటే మైనస్ అవుతుంది, అటువైపు ఉంటే ప్లస్ అవుతుంది కదా. ఇటువైపు ప్లస్ ఉంది కదా, ఏది రైట్ సైడ్ ప్లస్ ఉంది, లెఫ్ట్ సైడ్ మైనసే కదా జీరో అనేది. జీరోకున్న ప్రత్యేకత వల్ల దానికి ఆ ప్రత్యేకత లభించింది. ఏది 0కి ఆ ప్రత్యేకత లభించడానికి కారణం లెఫ్ట్ టు రైట్ అంతే. లక్కీ నెంబర్ అయితే కాదు. 0 అనే దాని గురించి కూడా నేను విశ్లేషించి చెప్తున్నానండి. 0 అనేది అంటే ఇప్పుడు కొంతమంది పేర్లు ఉంటాయి, 60 సంఖ్యలో నేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ విక్టరీ వెంకటేష్ అనే పేరులో 60 అనే నెంబర్ ఉంది. సూపర్ నెంబర్, నో కాంట్రవర్సీ లైఫ్, ఓకేనా. సో 60 అన్నప్పుడు స్టార్టింగ్ నుంచి కొద్దిగా ఒడిదుడుకుల కిందికి వస్తూనే ఉంటుంది. చివరికి పైకి వెళ్ళేటప్పుడు చాలా పురోగతి సాధిస్తూ అదృష్టం వైపు తీసుకెళ్ళి పీక్ స్టేజ్లో కూర్చోబెడుతుంది 0 రైట్ సైడ్ ఉంటే. లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్కి దానికి అవసరం లేదు, ఎందుకంటే మిగిలిన నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది. పైగా 60 అనే నెంబర్లో కూడా అర్థం 0 ఉంటుంది, ఓకేనా. పైనుంచి 6 కిందకి వచ్చేసరికి 0 అవుతుంది. ఈ 2 కలిస్తేనే 6 అవుతుంది కదా. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, అంటే 6కి 0కి ఒకటే వాల్యూ ఉంటుంది కాబట్టి 6కి తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 10వ తారీఖు మీకు మంచి రోజు, ఆ రోజు మీరు పెళ్లి చేసుకోండి అని ఎవరికో చెప్పారు, సంథింగ్ వచ్చిన వాళ్ళకి, ఆస్ట్రాలజర్ ఎవరో సంథింగ్ చెప్పారు. కానీ 10వ సంఖ్య ఈ పర్సన్కి కలిసి రాదు అని మీరు సంథింగ్ అంటున్నారు. మీరని కాదు, జనరల్ గా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. మాక్సిమం అందరికి లక్కీనే ఉంటుంది, ఓకేనా. మాక్సిమం అందరికి లక్కీగానే ఉంటుంది. ఒకటి ఏది నార్మల్ గా ఉండొచ్చు లేదా పాజిటివ్ గా ఉండొచ్చు, నెగిటివ్ అయితే కాదు. 10 సంఖ్య అనేది మ్యారేజెస్ కానీ దేనికైనా, ఓకేనా. కానీ 9 సంఖ్యలో పుట్టిన వాళ్ళకి 1, 10 ఓకే, 19 మళ్ళీ నెగిటివ్ వస్తుంది. సో 28 నెగిటివ్ వస్తుంది. సో మళ్ళీ అది 28 ఒకటే టోటల్ నెంబర్ 1 అవుతుంది. 19 కూడా టోటల్ నెంబర్ 1 అవుతుంది. సో ఈ నెంబర్లో నెగిటివ్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒక వ్యక్తి వచ్చి క్లియర్గా సంఖ్యాశాస్త్రపరంగా తనకున్న డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, తనకున్న పేరును బట్టి దానికి సంబంధించిన అదృష్టకరమైన సంఖ్యలు, దురదృష్టకరమైన సంఖ్యలు, అదృష్ట రత్నాలు, దురదృష్టమైనటువంటి వ్యక్తులు, ఏ పనులు ఎప్పుడు చేయాలి, ఏ పనులు ఎప్పుడు చేయకూడదని క్లియర్ కట్గా ఆ డాక్యుమెంట్లో ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఆ విధంగా దాన్ని చూసి ఫాలో అయితే ఖచ్చితంగా లైఫ్ అనేది సక్సెస్ అవుతూ ముందుకెళ్తారు. ఇప్పుడు చాలా మంది ఉంగరాలు పెట్టుకుంటే కలిసి వస్తాయి, సైంటిఫిక్ రుజువైన అంశమే. అవునా, అది ఇప్పుడు రాళ్ళు పెట్టుకుంటే కలిసి వస్తాయి. కాకపోతే రింగ్ చేసేటప్పుడు ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి ఇందులో ఉన్న చిన్న లింక్ ఏంటంటే, ఆస్ట్రాలజీ కాదు, జమాలజీకి న్యూమరాలజీకి రింగ్ చేసిన తర్వాత స్టోన్ కింద ఓపెన్ ప్లేస్ ఉండాలి, సూర్య కిరణం దాని మీద పడాలి, దాని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఉపయోగపడుతుంది అనేసి జమాలజీ చెప్పిందని నేను విన్నాను. నేను కూడా పూర్తిగా అవగాహన లేదు అందులో, చెప్తున్నాను క్లియర్గా. ఈ జమాలజీ ప్రకారం ఉంది కాబట్టి స్టోన్స్కి అంత వాల్యూ ఉంది వరల్డ్ వైడ్. నాట్ ఓన్లీ ఇండియన్సే కాదు కదా, హిందూసే కాదు కదా, ప్రతి ఒక్కరు. డైమండ్ అనేది ప్రతి ఒక్కరు వాడతారు కదా, దాని హై కాస్ట్ కదా. అది ఒక క్యారెట్ కాస్ట్ మినిమం ఒక 50 లక్షలు హై కాస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఒక క్యారెట్ 50 లక్షలు పెట్టుకున్నా, ఒక 5 క్యారెట్లు కొనాలంటే 2.5 కోట్లు అవుతుంది. దాన్ని ఎందుకు అంత ఖరీదు పెట్టుకుంటున్నారు? వజ్రంతో పోయాలి, రాత్తో కొట్టినా పగలదు కాబట్టి, ఓకేనా. దానికి ఉన్న ప్రత్యేకత ఉంది కాబట్టి దాని అంత డబ్బులు పెట్టుకుంటున్నారు. అది కూడా సైంటిఫిక్గా ఒకే పాజిటివ్ ఉంది కాబట్టి మార్కెట్లో ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని మరి కొంటున్నారు, లేదా కొన్న తర్వాత ల్యాబ్ టెస్టింగ్ తీసుకెళ్తున్నారు. అవకతవకలు జరుగుతాయి తూకాల్లో, ఓకేనా. పర్ఫెక్ట్గా తీసుకెళ్ళి మనం తూకాన్ని కూడా వేయించుకొని తీసుకోవాలి. సో అలాగే న్యూమరాలజీలో కూడా అదృష్టకరమైన సంఖ్యలో పేరు మార్చుకున్న తర్వాత ఆ అదృష్టకరమైన సంఖ్యలో ఏ స్టోన్స్ ఎవరెవరు ఎన్ని క్యారెట్స్లో పెట్టుకోవాలి, ఏ ఆర్నమెంట్లో పెట్టుకోవాలి అనేది కూడా క్లియర్ కట్గా అందులో ఉంటుంది.